నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. సిట్ అధికారులు కేటీఆర్ ను గత 3-4 గంటలుగా విచారిస్తున్నారు. ప్రస్తుతమైన సిట్ అధికారుల ఆధీనంలో ఉన్నారు. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాము. ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయం తెలుసుకున్నాం. అన్న, ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని? మీరు ఎట్లా చూస్తున్నారు? కేటీఆర్ గారు అన్నట్టు ఇది లోటస్ పీస్ కేసులో ఏమీ లేదు. మొన్నే హరీష్ రావు గారికి నోటీసులు ఇస్తే 8 గంటలు కూర్చోబెట్టుకున్నారు. అడిగింది 5 క్వశ్చన్లు. వాళ్ళ ఛాయ్ బిస్కెట్ల గురించి, వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్ల గురించి ఇట్లా పదే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఆ పర్యటన ఈ పర్యటన పోతారో అప్పుడే నోటీసులు వస్తాయి. అంటే ఈ తతంగం మొత్తం ఒక రాజకీయ అంశంగానే తిరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏది లేదు. దీంట్లో కేటీఆర్ చేసిన పాపం ఏది లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏది లొట్టపీస్ కేసు. దీంట్లో ఏముంటుంది? మంత్రులకు సంబంధించిన కేసు కాదు, ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు కాదు. దీంట్లో ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళకు రాష్ట్ర భద్రతకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళ స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళు చేసే అంశం అది. దాని మంత్రులకు ముఖ్యమంత్రికి అంటగడితే వచ్చేది ఏమి ఉండదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ లేకపోతే ఇక్కడున్న ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ వీళ్ళు పరస్పరం సంప్రదించుకొని ఏదైనా జరిగే అంశాలు ఏమైనా ఉంటే దేశ భద్రతకు సంబంధించి ఐఎస్ఐ ఏజెంట్లు కానీ వాళ్ళ చర్చలే ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. లేదు రాష్ట్ర భద్రతకు సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు, ఇట్లా చేసినాము, ఈ అంశం బయటపడింది అని. కానీ వాళ్ళ ద్వారా ఎవరు అప్రూవల్ తీసుకోరు. మేము ఈ ఫోన్ ట్యాప్ చేయాలి, మీరు చెప్పండి, మేము చేస్తాము. లేదంటే వీళ్ళు పలానా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయండి, ఎవరు చెప్పరు. ఇక్కడ అంశం జరగదు. అంతేందుకు ఈ రోజు కూడా కేటీఆర్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతుంది, మాకు అనుమానం జరుగుతుంది. మరి వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ రోజు జరిగింది ఎట్లా, ఈరోజు జరగంది ఎట్లా? ఈరోజు కూడా జరుగుతుంది కదా. మరి మా నాయకులవి, మా మాజీ మంత్రులవి, మా కేసీఆర్ ఫోన్లో మరి మీరు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు? అంటే మేము వదిలిపెడతామా? రేపు వచ్చిన మేము కూడా పట్టుకుంటాం. సో ఇది రాజకీయ కక్షని ఆపుకోండి. మీరు దయచేసి పథకాల అమలు పరిచయ విషయంలో ఉంటే ఆ 420 గ్యారెంటీ ఏదో మీరు 420లే, మేము కాదట్లా. మీరు ఇచ్చిన 420 గ్యారెంటీలో అమలు పరిస్తే బాగుంటుంది. ఈ దృష్టి మరల్చే కార్యక్రమాన్ని తగ్గించుకోండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తుంది. మీ పాలనపై దృష్టి పెట్టండి, పథకాల అమలుపై దృష్టి పెట్టండి, ప్రజల మంచి అభిప్రాయం తెచ్చుకోండి. మీరు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో గెలవండి. ఎవరు వద్దంటున్నారు? ఈ మున్సిపల్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఆయన దావోస్ పర్యటన పోవడం ద్వారానే ఇక్కడ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రేపు కేసీఆర్ గారికి ఈ కార్యక్రమం ప్రజలంతా గమనిస్తున్నారు. తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అన్న, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలుకుంటే కేటీఆర్ దాకా కూడా సో దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదు, కేవలం అధికారులు మాత్రమే దీంట్లో ఉంటారని చెప్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉంది. ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావుని విచారించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో కేటీఆర్ లేదా ఇంకొక పెద్ద ఆయన ఆదేశాలు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి సో ఇవాళ హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ని కానీ పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు చూడండి, కింది స్థాయి ఉద్యోగస్తులను పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి? ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న రోజు ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరండి? ఈ రోజున్న డీజీపీ శివధర్ రెడ్డి గారే కదా. ఆ రోజు డీజీపీ ఎవరండి? ఈరోజు మీ మహేందర్ రెడ్డి గారే కదా ఆ రోజు డీజీపీ ఉన్నది. మరి వారిని ఎందుకు విచారిస్తలేరు? వారికి ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తలేరు? వారిని ఎందుకు ఈ కేసుకి అటాచ్ చేయలేదు? ఎవరైనా సరే ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఫోన్ ట్యాపింగ్ వరకు వెళ్ళంటే పెద్ద స్థాయి ఉద్యోగి ఆదేశాలు ఉంటేనే కదా. మరి డీజీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీ ద్వారా శివధర్ రెడ్డి గారి ద్వారా నుంచి ఎందుకు వాళ్ళకి ఆదేశాలు లేవు? మరి వారు ఎందుకు దీంట్లో ప్రమేయం లేదనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం కూడా ఉండొచ్చు కదా. దాన్ని వెలికి తీయండి, వారికి కూడా నోటీస్ ఇచ్చి కేసు అటాచ్ చేయండి. మేము డిమాండ్ చేస్తున్నాం కదా. కింది స్థాయి ఉద్యోగులను దీంట్లో అటాచ్ చేసి వీరి ద్వారా అంటే కేవలం ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ ప్రభాకర్ రావు గారు ఒక వెలమ సామాజిక వర్గం, భుజంగరావు గారు ఒక వెలమ సామాజిక వర్గం, వీరిని కేటీఆర్ గారి కుటుంబం ఒక వెలమ సామాజిక వర్గం, వీళ్ళందరినీ అటాచ్ చేసుకుంటూ కేవలం ఒక కక్షపూరితంగా ఒక కుల సమీకరణాన్ని పైకి తీసుకొస్తూ ఒక కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ వేధించడం ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. మరి ఏ ఇతర సామాజిక వర్గాలు దీంట్లో లేరు, కేవలం ఒకటే సామాజిక వర్గం ఉంటుంది. దేనికి సంకేతం అంటే ఇది ఒక వేదన. కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ వారిని మానసికంగా ఎంతో హింసించే కుట్ర మాత్రమే ఇది. వారు ఏం పాపం చేశారండి? కేసీఆర్ గారు 11 ఏళ్ళు ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి చావు దగ్గరికి పోయి కూడా ఈ రాష్ట్రాన్ని సాధించిన పిత, జాతి పిత, మన అందరూ జాతి పిత అనుకుంటాం. వారు చేసేదానికి ఇది సర్టిఫికేటా? ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేసిండు? ఉద్యమం చేసిండా? కనీసం ఒక మంత్రిగా పనిచేసిండా? ఆయనకు అనుభవం ఉన్నదా? లేదు. పాలన చేతన కావట్లేదు. మరి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? ఆయన ఒక 420 కాబట్టి, వాళ్ళ మంత్రులకు 420 గాలు కాబట్టి ఆ 420 గాళ్ళకు ఈ 420 ఆలోచనలే వస్తాయి. మననే చూసినాం, నైని బొగ్గుగల్లో కుంభకోణం, మంత్రుల మధ్యలో లొల్లి, నీకా నాకా అని. అంత ముందుకు జూపల్లి కృష్ణారావు గారికి ఇంకొకరికి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు స్టిక్కర్ల పంచాయతీ.
ఉదయం లేస్తే రాత్రి వరకు వీళ్ళకి ఈ స్కామ్ల మీద ఆలోచన తప్ప ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకు మంచి చేయాలా చెడు చేయాలా. ఆ కాళేశ్వరం దాని చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను రైతులకు నీళ్ళు అందిద్దాం, రైతులకు మద్దతు ధర ఇద్దాం, ఆడవారికి వాళ్ళకి ఏదో అయితే ఇచ్చారు 2,500 వాళ్ళకి అవి ఇద్దాం, 4,000 పెన్షన్లు ఇద్దాం, ఎరువుల కొరత ఉన్నది, రైతులు చస్తున్నారు ఎరువులు లేక, ఎరువులు అందిద్దాం. ఈ ఆలోచన లేవు. ఎంతసేపు పనికిరాని లోటపీసీ కేసు, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ కేసు, లేదంటే ఈ ఫార్ములా కేసు. ఏదైనా వాళ్ళకు కష్ట పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళ మంత్రుల పేర్లు వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీడియాలో వస్తే ఇట్లాంటి కేసు ముందుకు వస్తుంది. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అంశం తప్ప వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి వాళ్ళకి లేదు, వాళ్ళకి ముఖం లేదు. చూసారు కదా, ఇది కేవలం పబ్బం గడుపుకునే కేసే తప్ప దీనివల్ల ఒరిగింది ఏమి లేదు. రేపు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినా కూడా ఆ ఒరిగింది ఏమీ లేదు. పాలన మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి, ఆయన చేసినటువంటి అప్పులు ఎట్లా తీర్చాలనేది దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇట్లాంటి కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిత్వాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గించలేదు అనేది వారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.